ప్రియమిత్రులందరకు నమస్సులు. ఈరోజు జామీ సుబోధలో ఓ విశేషమైన విషయాన్ని, అద్భుతమైనటువంటి సంఖ్యను ప్రపంచానికి పరిచయం చేసిన భారతదేశం యొక్క గొప్పతనాన్ని, ఆ సంఖ్య ప్రపంచానికి ఎన్స్క్రిప్టెడ్ కోడ్గా అందించడం జరిగింది. అదే 108. చూసారా, 108 అనగానే 108 అనగానే మనకు గుర్తుకొచ్చేది హెల్త్ ట్రావెల్ వ్యాన్స్. ఎక్కడ చూసినా, ఎక్కడైనా ఏదైనా యాక్సిడెంట్ జరిగిందనుకోండి వెంటనే, ఎక్కడైనా ఏదైనా ఆపద జరిగిందనుకోండి వెంటనే, ఎక్కడైనా ఏ ఇంట్లోనైనా ఏదైనా ఒక స్త్రీలకు ప్రసవించడం కానీ, లేకపోతే పిల్లలకు ఏదైనా సమస్య రావడం కానీ, అత్యవసరంగా హాస్పిటల్కి తీసుకెళ్ళాలి అన్న ఆలోచన వస్తే మనకి ఆలోచన వచ్చేది 108. మరి 108 ప్రపంచానికి భారతదేశం అందించింది. అసలు 108 అనేది చాలా పురాతనమైనదండి. అంటే మన అపూర్వమైన ఋషులు, ఆనాటి కాలం నాటి ఋషులు, టెక్నాలజీ సాంకేతికత లేని సమయంలో ఉన్న ఆ ఋషులు ఈ 108ని కనిపెట్టారు. అసలు ఏంటి 108? మనం ఏదైనా మంత్రం చదివామనుకోండి 108 సార్లు, పూజ చేయాలనుకోండి 108 పువ్వులు, ప్రదక్షిణ చేయాలనుకోండి 108 సార్లు, ఇలా 108 108 108 108 ఎక్కడి నుంచి వచ్చింది? అంటే ప్రపంచానికి గణిత శాస్త్రాన్ని పరిచయం చేస్తాం, మనం ఆయుర్వేదిక వైద్యాన్ని పరిచయం చేస్తాం. ఈ 108తో ఇందులో సాంకేతికత, ఇందులో ఒక వైజ్ఞానికత, ఒక సైన్స్ మిళితమై ఉందండి. హైందవ ధర్మములో ఉన్నటువంటి ప్రతి దాంట్లో కూడా సైన్స్ ఉంది. అదేవిధంగా ఈ 108 అనేది అలాగే పుట్టుకొచ్చింది. దీని గురించి క్షుణ్ణంగా, చాలా చక్కగా మీ అందరికీ అర్థమయ్యే రీతిలో చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తాను. మరి ఈ 108లోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్ మొదటిసారిగా చూసిన వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్స్ ఇంకా పెంచాలి, మన ఛానల్ని అభివృద్ధి చేయాలి. మరి ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడాలండి. ఏదైనా చివరి వరకు చూస్తే కదండి అర్థమవుతుంది. ఏదో కొంచెం ఏదో చూసి మన జామీ ఏమనుకుంటాడేమో, ఏదో ఒక లైక్ ఇచ్చేద్దాం, అలా కదండి. లైక్ ఎందుకండి? అసలు విషయ పరిజ్ఞానం తెలుసుకోవాలి కదా మీరు. ఇది నేను నా కోసం చేయట్లేదు, మీ అందరికీ తెలియని పరిజ్ఞానాన్ని నేను తెలుసుకొని మీ అందరికీ అందించాలని ఒక సదుద్దేశంతో ఈ వీడియోస్ అన్ని అందిస్తున్నాను. తప్పనిసరిగా మీరు తెలుసుకోవడమే కాకుండా మీ మిత్రులకు, బంధువులకు, స్నేహితులకు అందరికీ మీరు కూడా షేర్ చేసి మీ వంతు సహకారం, విశేష పరిజ్ఞానాన్ని అందిస్తారని కోరుకుంటున్నాను. మరి ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతామండి. అష్టోత్తర శతకం పేరు వినే ఉంటారు. పూజ చేసే మహిళామణులకి చాలా వాళ్ళకి తెలుసు, కొట్టిన పిండి అనమాట. అష్టోత్తర మంత్రం అంటారు చూసా, అష్టోత్తర శతమంత్రం అంటే అష్టోత్తర శతము అంటే శతకము అంటే 100, అష్టోత్తర అంటే 16, క్షమించండి, అష్టోత్తర అంటే అష్ట అంటే 8, 108. అది మంత్రాలు అవ్వచ్చు, పువ్వులు అవ్వచ్చు, ప్రదక్షిణలు అవ్వచ్చు, అదేవిధంగా తులసికి సంబంధించినటువంటి రుద్రాక్షలు అవ్వచ్చు. ఏదైనా 108 108 108. ఇదేనా చేదస్తమా? ఏదైనా సాంప్రదాయమా? అసలు ఈ 108తో భారతదేశానికి ఉన్న సంబంధం ఏమిటి? ఇది చేదస్తంగానే ఎవరైనా కొట్టిపారేస్తున్నారా? మూఢనమ్మకంగా చూస్తున్నారా? అలా అయితే మీరందరూ తప్పులో కాలేసినట్టే. ఇది మూఢనమ్మకం కాదండి, వైజ్ఞానిక అద్భుతమైన విషయం. ఎలా వచ్చిందంటే, ఇక్కడ ఎంతోమంది పరిశోధన చేశారండి. ఆ పరిశోధన చేస్తే భారతీయుల అద్భుత గణిత పరిజ్ఞానానికి
బ్రాండ్ నంబర్ 108 అని తెలిసింది వాళ్ళకి. అవునండి, ఇది నిజం. కొన్ని వేల సంవత్సరాల క్రితం మహర్షులు అందించిన అద్భుతమైన గణిత పరిజ్ఞానం. ఆ పరిజ్ఞానంలో 108 చెప్పడానికి ఒక్కసారి మనం చెప్పుకోవాలనేటప్పుడు ఆలయంలో ప్రదక్షిణలు చేస్తే ఎన్నిసార్లు చేయాలి అని అడిగితే చదువురాని వాళ్ళు కూడా చెప్తారు 108 సార్లు చేయాలి అని. అదేవిధంగా రుద్రాక్ష తులసి ఆ మాల తీసుకోవాలంటే 108 పూసలు ఉన్నాయో లేదో ఒకసారి చూడండి అంటారు. ఏదైనా మంత్రం చదవాలంటే 108 సార్లు జపించాలని అంటారు. మనకు పురోహితుల వారు చెప్తారు 108 సార్లు అని. మరి మీరు నమ్మినా నమ్మకపోయినా దేవుణ్ణి నమ్మేవారు తప్పకుండా 108కి దేవుడికి సంబంధం ఉంది. ఎందుకంటే సైన్స్కి దైవత్వానికి దగ్గర సంబంధం ఉందండి. ఆ సైన్స్కి దైవత్వానికి దగ్గర సంబంధాన్ని భారతీయ ఋషులు దీన్ని శాస్త్రీయంగా కనిపెట్టారు. మరి అలాంటి గొప్ప నెంబర్ని, ఆ ఎన్స్క్రిప్టెడ్ కోడ్ని ప్రపంచానికి భారతదేశం అందించింది. దీని వెనుక అంతరిక్ష శాస్త్రమే దాగి ఉంది. మరి అయితే ఈ అంతరిక్షానికి 108కి సంబంధం ఏంటి? భూమి ఎక్కడిది, ఎక్కడి నుంచి వచ్చింది, ఖగోళమైన వృత్తంలో సూర్యుని చుట్టూ ఎంత దూరంలో తిరుగుతున్నాడు, వీటన్నిటికీ సమాధానమే 108. వేదకాలంలో ఎన్నో అద్భుత పరిశోధనలు జరిగాయండి. మనందరికీ తెలుసు వేదకాలం, ఆ ప్రాచీన కాలంలో ఎన్నో అద్భుతమైన పరిశోధనలు జరిగాయి. వాటిలో అంతరిక్ష శాస్త్రం కూడా ఒకటి. అంటే సూర్యుడికి భూమికి, చంద్రుడికి భూమికి మధ్య దూరాలు 200-300 ఏళ్ల క్రితమే కనుగొన్నారని పుస్తకాల్లో చదివాం. 203 ఏళ్ల క్రితం. కానీ వేదాల్లో ఎప్పుడో చెప్పేశారు ఈ డిస్టెన్స్ని. సూర్యునికి భూమికి, చంద్రునికి భూమికి ఎంత దూరం అన్న విషయం ఇటీవల శాస్త్రంలో 200-300 సంవత్సరాలే కనిపెట్టారు. కానీ వేదములోనే ఋషులు కొన్ని వేల సంవత్సరాల క్రితం చెప్పారండి. ఈ 108కి ఖగోళ శాస్త్రానికి ఉన్న సంబంధం ఏమిటనేది. అయితే ఇప్పుడు మనం అసలు విషయంలోకి వద్దాం. ఈ ఖగోళ శాస్త్రానికి 108కి ఏంటి సంబంధం అని. అయితే చంద్రుడికి భూమికి చంద్రుడికి మధ్య దూరం చంద్రు వ్యాసానికి 108 రెట్లండి. అది ఒకటి. అదేవిధంగా భూమికి సూర్యునికి మధ్య దూరం సూర్యుని వ్యాసానికి 108 రెట్లండి. సరే, మరొక్కసారి వినండి. చంద్రునికి భూమికి మధ్య దూరం చంద్రుని వ్యాసానికి 108 రెట్లు. సూర్యునికి భూమికి మధ్య దూరం సూర్యుని వ్యాసానికి 108 రెట్లు. చూసారా? అంటే సూర్యుడి వ్యాసం భూమి వ్యాసానికి 108 రెట్లు. ఆశ్చర్యంగా ఉందా? వాస్తవం. సైంటిస్టులు నిరూపించారు కూడా దీన్ని. అవునండి, మనము నివసించే భూమి, మన భూమికి ప్రాణాన్నిచ్చే సూర్యుడు, మన భూమి ఆకర్షణకు బ్యాలెన్స్ చేసే చంద్రుడు, అన్నిటి లెక్కలు, అన్నిటి దూరాలు ఈ 108 లింకప్ అయిందండి. మన ఆధార్తో మన నెంబర్ లింకప్ అంటాం చూసావా? ఈ 108 అనేది ఆ ఖగోళ శాస్త్రానికి లింకప్ అయింది. ఎంతోమంది ఆస్ట్రానామికల్ సైన్స్ కూడా ఊహించిందండి ఇది. 108 వెనక ఎంత కథ ఉందని. ఇవన్నీ కాకి లెక్కలు కావు. ఆధునిక సైన్స్ పెద్ద పెద్ద కంప్యూటర్లతో, మిషన్లతో, శాటిలైట్స్తో కనిపెట్టిన గ్రహాల దూరాలకి వేదకాలములో భారతీయ ఋషులు 108 కోడ్తో చెప్పిన ఈ డిస్టెన్స్కి కరెక్ట్గా సరిపోయాయి. మీకు ఆ శాస్త్రం మీద పరిజ్ఞానం ఉంటే ఖచ్చితంగా చూడండి. మరి ఎవరు గొప్ప? ఇక్కడతో ఆగిపోతే మనం భారతీయులం ఎలా అవుతాం? మన జీన్స్లోనే ఫిలాసఫీ ఉంది, అదే సైన్స్. ఆ సైన్స్ ఉందండి. ఆయుర్వేదం అందరికీ తెలిసిన వైద్య గ్రంథం. చూసారా? ఈనాటి కాలంలో మనకు అల్లోపతి అంటే అనేక రకంగా ప్రస్తుత పరిస్థితుల్లో అల్లోపతి ఎక్కువ మంది
వైద్యాలు అంటే విపరీతమైన రోగాలు వచ్చేస్తున్నాయండి. మన వాతావరణం, మనం తినే భోజనం, మనం పెరుగుతున్న పరిస్థితులు అన్నీ కూడా. అయితే ఆయుర్వేదం ఎప్పుడో చెప్పింది, ఏ రోగం వచ్చినా ఆయుర్వేదంలో మందుంది. ఆయుర్వేదం అనేది ఒక వైద్య గ్రంథము. ప్రతి దానికి కూడా అందులో దానికి తగ్గించే మందు ఉందని చెప్పడం జరిగిందనమాట. మరి ఆయుర్వేదం ప్రకారం మనిషి శరీరంలో 108 మర్మస్థానాలు ఉంటాయి. మన శరీరంలో 108 మర్మస్థానాలు ఉంటాయండి. ఆ మర్మస్థానాలే మన శరీరంలో అన్ని భాగాలకు ప్రాణాన్ని సరఫరా చేసే శక్తి ఉత్పత్తి కేంద్రాలండి. ఈ 108 మర్మస్థానాలు మన శరీరంలో ప్రతి భాగానికి కూడా ప్రాణాన్ని పంపిస్తుంటుంది. ప్రాణానికి కావలసిన శక్తిని పంపిస్తూ ఉంటుందండి. మరి మర్మ కళ అనే ప్రాచీన కేరళ కళ ఒకటి ఉందండి. మరి వాళ్ళు మన మర్మాల మీద దాడి చేసే ఆ పార్టులు పని చేయకుండా ఎలా చెయ్యాలనే విశేషాన్ని కూడా అక్కడ చెప్పారండి. ముఖ్యంగా దీని మీద పరిశోధన చేస్తే శ్రీచక్రం బయటపడిందండి. మనం ఎక్కడికైనా జ్యోతిష్యం తర్వాత మన జాతకం చెప్పాలంటే శ్రీచక్రం వేస్తారు, చూసారండి. శ్రీచక్రం వినడమే కానీ శ్రీచక్రం అంతరార్థం ఏంటో చాలామందికి తెలియదు. మీకు ఎవరికైనా తెలుసండి? నిజం చెప్తున్నాను, నాకు కూడా తెలియదు. తెలియని విషయాల్ని నిరభ్యంతరంగా తెలియదని చెప్పాలండి. తెలియని విషయాలు కూడా తెలిసని చెప్పడం మన విజ్ఞానవంతులం కాము. తెలియకపోతే ఏదైనా నేర్చుకోవాలి. అదే మీకు చెబుతున్నాను నేను. మీకు తెలియని విషయం నేర్చుకోండి. ఏదో జామీ పెట్టాడో ఏదో ఒకసారి అలా ఓపెన్ చేద్దాం, వాళ్ళు లైక్ ఇచ్చేద్దాం, పక్కన పడేద్దాం అంటే ఉపయోగం లేదు దానివల్ల. నేను పెట్టిన ప్రతి విషయాన్ని కూడా మీకు మీ యొక్క జీవితానికి ఉపయోగపడాలి, ఇతరులకు ఉపయోగపడే విధంగా చెయ్యాలి. అదేంటి ఇక్కడ అనేది. మరి ఈ శ్రీచక్రాన్ని ఒక్కసారి మనం పరిశోధన చేస్తే సృష్టి రహస్యానికి బ్లూ ప్రింట్ అండి అది. శ్రీచక్రం అనేది సృష్టి రహస్యానికి బ్లూ ప్రింట్. శ్రీచక్రంలో 54 స్త్రీలు, 54 పురుష అంతర్భాగాలు ఉంటాయి. శ్రీచక్రంలో మరొకసారి వినండి, 54 స్త్రీ, 54 పురుష అంతర్భాగాలు, ఇన్నర్ పార్ట్స్ ఉంటాయండి. 54 108. చూసారా, శ్రీచక్రంలో 108 అంతర్భాగాలు ఉంటాయి. 54 స్త్రీకి సంబంధించినవి, 54 పురుషులకు సంబంధించినవి. మరి ఈ 108 కూడా పాజిటివ్ నెగిటివ్ కలిస్తే ఎనర్జీ, రెండు అంటే పాజిటివ్ నెగిటివ్ కలిసిన ఎనర్జీ వస్తుంది కదండి. కాబట్టి ఈ అంతర్భాగాలైనటువంటి స్త్రీ అంతర్భాగాలు, పురుష అంతర్భాగాలు రెండు, ఒకటేమో పాజిటివ్ ఒకటి నెగిటివ్, రెండు కలిసేటప్పటికి మనకి ఒక ఎనర్జీ, శక్తి అనేది వస్తుంది. ఆ శక్తి ద్వారా సృష్టి పిండం ఏర్పడి శిశువుగా ఆవిర్భించడం. 108తో ఈ సృష్టికి ఎంత దగ్గర సంబంధం చూడండి. మరి జ్యోతిష్ శాస్త్రం కొంతమంది వల్ల అది మూఢనమ్మకం అని మచ్చబడిందండి. కొంతమంది మౌఢ్యులు ఏమంటారంటే జ్యోతిష్ శాస్త్రం అనేది మూఢత్వం సంబంధించింది. కానీ జ్యోతిష్ శాస్త్రం అంటే కంప్లీట్ సైన్స్, పరిపూర్ణమైన సైన్స్, విశేషమైన వైజ్ఞానిక శాస్త్రం, కంప్లీట్ మ్యాథమెటికల్ ఈక్విటేషన్స్, ఈ గణితానికి సంబంధించిన అనేక రకమైనది ఇందులో ఉందండి మన జ్యోతిష్ శాస్త్రంలో. మరి అది మూఢనమ్మకం ఎలా అవుతుందండి? సైన్స్కి మ్యాథ్స్కి లింకప్ అయిన తర్వాత మూఢనమ్మకం ఎలా అవుతుందండి? ఒక్కసారి ఆలోచించండి. మూఢనమ్మకం అన్న వాళ్ళు కూడా ఇలా దీనికి 108కి సంబంధం ఏమిటి అంటే మనిషిలోని బిహేవియర్లకు సూచికలు. మనలో బిహేవియర్లు ఉంటారు, ప్రవర్తనలు. ఆ ప్రవర్తన సూచికలే ఈ 108. ప్రతి మనిషిలో వారి వారి ప్రవర్తన సూచికలు 27 నక్షత్రాలండి.
ప్రతి మనిషిలో బిహేవియర్స్కి ఈ మన ప్రవర్తనలకి సూచకులు 27 ఉంటాయండి. మన పుట్టినప్పుడు ఏ నక్షత్రం, ఏ గ్రహం ఈ భూమి మీద దాని ప్రభావం ఎలా ఉంటుంది, దాని ప్రవర్తన ఎలా ఉంటుంది, జాతకాల మీద మన జీవితం మీద ప్రభావం ఎలా చూపెడుతుందని మనం అనుకుంటుంటాం. ఇలా అశ్విని, భరణి మనకి నక్షత్రాలు 27 ఉన్నాయి కదండి. ఒక్కొక్క నక్షత్రానికి 4 పాదాలు. 27 × 4 108. చూసారా? ఇలాగ 27 × 4 ఒక్కొక్క నక్షత్రం 4 పాదాలు, 27 4లో 108. ఒకసారి చూడండి. అంటే 108 సైన్స్లో కానీ, మ్యాథ్స్లో కానీ, జ్యోతిశాస్త్రంలో కానీ, జాతకంలో కానీ ప్రతి దాంట్లో 108. సృష్టి రహస్యంలో కూడా 108. ఇది గొప్ప విషయం అండి. మరి ఆధునిక మానసిక తత్వశాస్త్రం కూడా మనిషిలో ముఖ్యమైన బిహేవియర్ 108 ఉంటాయని చెబుతుంది. మన సైకాలజీ ప్రకారంగా చూసుకున్న మనలో బిహేవియర్స్ 108 ఉంటాయని కూడా చెప్పడం జరిగింది. మన ఆలోచనల పట్ల తీసుకున్న నిర్ణయాలు, మన జాతకం, మన భవిష్యత్తు, ఆ జాతకాన్ని చెప్పే శాస్త్రమే జ్యోతిశాస్త్రం, జ్యోతిష్యం. భారతీయ జ్యోతిష్యములో 12 రాశులు, 9 గ్రహాలు ఉంటాయండి. మన జ్యోతిష్ శాస్త్రంలో 12 రాశులు ఉంటాయి, 9 గ్రహాలు ఉంటాయి. 12 × 9తో గుణించండి, మళ్ళీ 108. 27 × 4 గుణించండి, 108. అంటే నక్షత్రాలు, పాదాలు గుణించిన, రాశులు, గ్రహాలు గుణించిన 108. మన ప్రాచీన ఆయుర్వేద శాస్త్రం ప్రకారం మనిషి సగటున ప్రతిరోజు 21,600 సార్లు శ్వాస తీసుకుంటాడు. మనందరం కూడా 21,600 సార్లు ఈ 24 గంటలలో 21,600 సార్లు శ్వాస తీసుకుంటాం మనం. అందులో 10,800 సూర్యాంశ అంటే ప్రాణశక్తి, 10,800 సార్లు చంద్రాంశ అంటే మనం వదిలే కార్బన్ డయాక్సైడ్. ప్రాణశక్తి అంటే ఆక్సిజన్. 21,600 శ్వాసల్లో 10,800 సూర్యనాడి, సూర్యాంశం. మనం ధ్యానం చేసేటప్పుడు ఒకసారి చూడండి. ఆ శ్వాస ఉచ్ఛ్వాస నిశ్వాసాలు తీసుకునేటప్పుడు సూర్యనాడి, చంద్రనాడి మనం అందులో ఉంటుంది కదండి ధ్యానంలో. అలా 21,600 ఈ శ్వాసలో 10,800 సూర్యాంశ అంటే ప్రాణశక్తి, ఆక్సిజన్ పీల్చుకుంటాం. 10,800 చంద్రాంశ అంటే కార్బన్ డైఆక్సైడ్ని విడిచిపెడతాం. అంటే ఎక్కడ చూడండి ఒక్కసారి ఈ 21,600లో 2 భాగాలు చేస్తే 10,800 సూర్యాంశ, 10,800 చంద్రాంశ. సూర్యాంశ అంటే ప్రాణశక్తి, మన ఆక్సిజన్, చంద్రాంశ అంటే మనకి కార్బన్ డైఆక్సైడ్. ఇలా ఆక్సిజన్ పీల్చుకొని కార్బన్ డైఆక్సైడ్ వదలడం అన్నమాట. 10,800ని 100తో భాగించండి, 108. 10,800 100తో భాగిస్తే మళ్ళీ 108. భరతుని నాట్యశాస్త్రం మనం తీసుకుంటే, నాట్యశాస్త్రం అనగానే భరతుని ద్వారా ఉద్భవించిందని చెప్తూ ఉంటాం. భరతుని నాట్యశాస్త్రాన్ని తీసుకుంటే ఆ నాట్యములో చేతులు, కాళ్ళు కలిపి చేసే నాట్య భంగిమలు కూడా 108. ఒక్కసారి తెలుసుకోండి. నేనేదో లేని చెప్పట్లేదు, ఉన్న విషయాన్ని వాస్తవంగానే చెబుతున్నాను. నాట్యశాస్త్రంలో, భరతన్ నాట్యశాస్త్రంలో ఉండే భంగిమలు, కాళ్ళతోని చేతులతో అంటే మనం భంగిమలు, ఆ నాట్యశాస్త్రంలో చేసే భంగిమలు ఉంటాయి కదండి. ఆ అద్భుతమైన భంగిమలు కానీ ఏది తీసుకున్నా, మన కాళ్ళతో కానీ చేతులతో కానీ ఏది చేసినా అక్కడ కూడా 108 ఉంటాయి. ఒక్కో భంగిమ ఒక్కో సంకేతాన్ని చెప్తుందండి. నటరాజస్వామి చేసే నాట్య భంగిమలు కూడా 108.
108తో ఎంతమందికి ఎన్ని విషయాలకి సంబంధం అండి. నటరాజ్ చేసే నాట్య భంగిమలు కూడా 108. అష్టాదశ పురాణాలు అంటే 18 పురాణాలు మనందరూ తెలిసిందే. అష్టాదశ 8, 10, 18 పురాణాలు. అష్టాదశ పురాణాలు అంటే 108 పురాణాలు. వాస్తవానికి మనం మొత్తం పురాణాలు 108, 18 కాదండి, వాస్తవానికి 108. మనం ఉపనిషత్తుల సంఖ్య 108, భగవద్గీతలో అధ్యాయాల సంఖ్య 18, భారతంలో పర్వాలు 18. మన ఇంట్లో ఆలయాల్లో అష్టోత్తర శతనామావళి 108 సార్లు చదవాలంటాం. అంటే 18, 108కి గొప్ప లింకప్ కూడా ఇక్కడ ఉందండి. భారతీయ కాలగణన ప్రకారం 4 యుగాలండి. 4 యుగాలు: సత్యయుగం, త్రేతాయుగం, ద్వాపర యుగం, ప్రస్తుతం నడుస్తున్న కలియుగం. ఈ 4 యుగాలు కలిపి 43,20,000 సంవత్సరాలండి. ఎంతండి? 43,20,000 సంవత్సరాలు. అయితే ఇది 108 అనే సంఖ్యతో భాగించబడుతుంది. ఇలా అంతరిక్ష శాస్త్రం మొత్తం 108తో ముడిపడి ఉంది. అందుకే ఆ నెంబర్కి మన ప్రాచీన ఋషులు అంత ప్రాధాన్యత ఇచ్చారు. మరి ఈ సైన్స్ సామాన్యులకు చేరేదల, విద్యార్థి లేని విద్యకు విలువ లేనట్టు తాము కనుక్కొని ఈ అంశాలు నిత్యం ప్రజల మధ్య నలగాలి. మనం ఉంటున్న భూమికి, అంతరిక్షానికి, సృష్టికి, సృష్టికర్తకు ఉన్న ఈ 108 సంబంధం తరతరాల విద్యగా మారాలి. అందుకే వైదిక విధానంలో 108కి ప్రాధాన్యత ఇచ్చారు మన ఋషులు. పూజ చేస్తే 108 పూలు, జపం చేస్తే 108 పూసలమాల, ప్రదక్షిణ చేస్తే 108. ఇలా ప్రతి దైవికాంశంలో 108 అనే సంఖ్య నలిగిపోయేలా చేశారు. 108, 108, 108. మన నిత్య జీవితంలో ఉపయోగించే ప్రతి పనిలో 108, 108, 108, 108. చూసారా? అంటే 108 యొక్క గొప్పతనాన్ని ప్రపంచానికి తెలియజేయాలి. ముందు భారతీయులు తెలుసుకోవాలి అని ఋషులు ముందు మన పూజా విధానంలో, మన ఆధ్యాత్మిక విధానంలో, మనం చేసే ప్రతి కర్మలో కూడా ఈ 108ని మిళితం చేశారండి. 108, 108, 108. తర్వాత ప్రపంచానికి అందించారు 108. వాళ్ళందరూ కూడా ఇందులో మూఢత్వం ఉందేమో ఆలోచించి పరిశోధనలు చేశారండి, రీసెర్చ్ చేశారు. 108 వచ్చింది. సూర్యునికి భూమికి దూరం, చంద్రునికి భూమికి దూరం, ఆ భూమి చంద్రుని పరిణామంలో 108 సార్లు రెట్టింపు వేసుకోవడమే. ఇలా ప్రతి దూరాన్ని, ఆ దూరాన్ని 108 సార్లు రెట్టింపు చేస్తే సూర్యునికి భూమికి దూరం వచ్చేస్తుంది. చంద్రుడి పరిణామంలో 108 సార్లు మనం రెట్టింపేస్తే చంద్రునికి భూమికి వచ్చేస్తామట. ఇంత కష్టపడి కనిపెట్టిన ఈ అద్భుతమైన సంఖ్యను ప్రపంచానికి అందించబోయే ముందు భారతీయులకి తెలియాలి. భారతీయులు తెలియాలంటే భారతీయులు వాడే అన్ని వైద్య విధానంలో కానీ, తర్వాత పూజా విధానంలో కానీ, ఈ ఆధ్యాత్మిక విధానంలో కానీ, శాస్త్రోక్తంగా చేసే ప్రతి పనిలో కూడా 108ని చెప్పడం జరిగిందండి. జాతక విషయంలో కానీ, నక్షత్రాలు కానీ, రాసులు కానీ, ప్రతి దాంట్లో 108, 108, 108. మనం తీర్చుకున్న శ్వాసలో కూడా 108ని ప్రవేశపెట్టడం అంటే అలా వస్తుందండి. అంత గొప్ప సంఖ్య అది. అందుకే భారతీయుల గణిత శాస్త్రం అద్భుతం అంటారు. కాబట్టి ఇక్కడ 108ని మనం తప్పనిసరిగా ఒక దైవాంశ సంబోధగా భావించుకోవాలి. అందుకే పూర్వపు ముఖ్యమంత్రి అయినటువంటి కీర్తిశేషులు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కూడా 108 వాహనాల్ని వైద్యానికి, అత్యవసర సేవలను అందించడానికి, ఎక్కడైనా ఏ విధమైన అనుకోని యాక్సిడెంట్ కానీ, ఒక ప్రత్యేకమైన పరిస్థితులు కానీ, సమయానికి వారిని తొందరగా ఆసుపత్రికి చేరవేయగలిగితే ప్రాణం నిలుస్తుందనే భావనతో ఆ 108 సంఖ్యను ఉపయోగించారు. మరి అంత గొప్పగా పరిశోధించండి. అంటే 108 మన జీవితంలో ఒక భాగం అయిపోయిందండి. కాబట్టి ఈ విధంగా మనమే కాదండి, ఈ సంఖ్యను బౌద్ధులు, జైనులు, సిక్కులు
ఇలా దైవత్వం మీద నమ్మకం ఉన్న వాళ్ళందరూ కూడా 108ని అద్భుతమైన సంఖ్యగానే భావిస్తారు. మరి తపస్సులో కూడా 108 మానసిక స్థాయిలు ఉంటాయని చెప్పారు. అంటే మనలో ఉన్న దేవుని గుర్తించడానికి మనలో ఉన్న ఆత్మ 108 మెట్లు దాటాలని బౌద్ధుల నమ్మకం. అంటే మనలో ఉన్న దేవుడికి, అంటే ప్రతి మనిషిలో దేవుడు ఉంటారు చెప్తాం కదండి, ప్రతి మనిషిలో దైవత్వం ఉంటారు. మరి ప్రతి మనిషిలో ఉన్న ఆ దేవుని గుర్తించడానికి మనలో ఉన్న ఆత్మ 108 మెట్లు దాటాలటండి అని బౌద్ధులు గుర్తించారు. ఇదండి 108 వెనక ఉన్న సీక్రెట్ రహస్యం. ఎంత గొప్ప రహస్యం చూడండి. 108 అని వింటూ ఉంటాం మనం. 108 అని చాలాసార్లు మనం ఏది ప్రమాదాన్ని 108కి ఫోన్ చేసి రక్షించడానికి ప్రయత్నం చేస్తాం. అసలు 108 ఎలా వచ్చిందో కూడా ఎవరికి చాలామంది తెలియదు. చెబుతున్నాను కదా, నాకే తెలియలేదు ఇంతవరకు. అద్భుతమైన సంఖ్య అని తెలిసి నాకు అసలు దాని వృత్తాంతం ఏంటనేది ఇప్పుడే నేను అదే ఒక ముఖ్యమైన విషయాలని, ఒక అద్భుతమైన ఆ గ్రంథాన్ని చదివి ఆ గ్రంథంలో ఉన్న విశేషాన్ని మీకు నేను అందించడం జరిగిందండి. మరి మీకు ఏ విధమైన అనుమానం ఉన్నా వెంటనే కామెంట్ చేయండి. దానికి సంబంధించినటువంటి విషయ సేకరణ మీకు నేను అందిస్తాను. ఖచ్చితంగా మీరు కామెంట్ చేయండి. ఇది వాస్తవమేనా మీరు చెప్పింది, నమ్మొచ్చా అని మీకేమైనా అనిపిస్తే కామెంట్ చేయండి. నేను ఎలా విషయ సేకరణ చేశాను అనేది మీకు ఖచ్చితంగా అందిస్తాను. ఇదండి 108 108. మరి ఈ గొప్ప విషయాన్ని మీకు అందించడం చాలా ఆనందదాయకంగా ఉంది. మీరు కూడా ఈ విషయాన్ని మీ మిత్రులకు, శ్రేయోభిలాషులకు, కుటుంబ సభ్యులకు, యువతకు ముఖ్యంగా అందరికీ మీరు తెలియపరచండి. ఖచ్చితంగా శక్తి 108 యొక్క ఎనర్జీని మనం తెలుసుకోవాలి. దాని గొప్పతనాన్ని వివరించాలి. భారతీయ సత్తా ఏమిటో, భారతీయుల యొక్క గణితం కానీ, వైద్యం కానీ, సైన్స్ కానీ, దానిలో ఉన్న శక్తి ఏంటో అనేది మనం తెలుసుకుంటే ప్రపంచానికి ధైర్యంగా మనం చెప్పగలుగుతాం. ప్రపంచమే గుర్తించిందండి భారతీయ గణిత శాస్త్రం ఎప్పుడు A1, భారతీయ వైద్య శాస్త్రం, ఆయుర్వేదం ఎప్పటికీ శిఖరాగ్రంగానే ఎవరి శిఖరం మీదే ఉంటుంది. భారతీయ ఆయుర్వేదం మరి మామూలు కాదండి. ఇది ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మన శరీరాన్ని ఉత్తేజం చేయడానికి ఉపయోగపడుతుంది. దాంతోపాటు మనకి మెడిసిన్ విషయాన్ని తీసుకుంటే అల్లోపతి కంటే ఆయుర్వేదం, ఇలాగే ఇప్పుడు హోమియో, ఇవన్నీ గొప్ప గొప్ప భారతీయులు కనిపెట్టినవేనండి. అంటే హోమియో హనీ మ్యాన్ కనిపెట్టినప్పుడు కూడా ఎక్కువగా వాడుతున్నది మన ప్రాచీన శాస్త్రవేత్త కదండి. ఇలా ప్రతిదీ కూడా వైద్య శాస్త్రం ఉన్నటువంటి ఆయుర్వేదం అవ్వచ్చు, హోమియో అవ్వచ్చు, ఇవన్నీ భారతీయుల బుర్ర నుంచే బయటకు వచ్చాయి. సైన్స్ కానీ, గణితం కానీ, ఇది దైవత్వానికి ఉన్న లింకప్ కానీ ప్రతిదీ కూడా భారతీయులు. అందుకే సున్నాను కనిపెట్టింది కూడా భారతీయులు. సున్నా అంటే ఏమనుకోండి, సున్నా గొప్పతనం, దాని విలువ ఎక్కడేస్తే ఏ విధంగా మారుతుందో, తగ్గుతుందో, మారుతుందో తెలుస్తుంటుంది. దాని స్థానాన్ని ఒక్కసారి మారి చూస్తే 1000 కోట్లుగా మారిపోయే అవకాశం ఉంది. ఇది భారతీయుల యొక్క సత్తా. 108 యొక్క ఈ అంకె చాలా అద్భుతమైనదని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేయడం జరిగింది. మరి ఈ వీడియోని చివరి వరకు చూసిన ప్రియమిత్రులందరికీ మరొకసారి ధన్యవాదాలు చేసుకుంటున్నాను. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. చెయ్యని వాళ్ళు తప్పనిసరిగా చేయండి. సబ్స్క్రైబ్ పెంచండి. లైక్స్, కామెంట్, మీకు డౌట్స్ ఉంటే కామెంట్స్ చేయండి. దాని సేకరణ మీకు పంపిస్తాను నేను. లైక్స్ కూడా చేయండి, కామెంట్ చేయండి. ఇలా మన ఛానల్ని ఒక ఉన్నతంగా తీర్చే బాధ్యత, తీర్చే శక్తి మీ చేతుల్లోనే ఉంది. ఇంకా మంచి మంచి వీడియోస్ని అందిస్తాను. మీకు అందించడానికే స్వార్థమే తప్ప ఇందులో ఏ స్వార్థము లేదండి. మంచి విషయాలు అందించాలి.
జామి సుబోధ, మంచి బోధ. జామి నుంచి మంచి బోధ మనకు వస్తుంది. ఇలా ప్రతిదీ పరిచయం చేస్తున్నాను. కాబట్టి మరొక్కసారి మీ అందరికీ ధన్యవాదాలు చేస్తున్నాను. మీ మిత్రుడు జామి సత్యనారాయణ.